ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక్క మేడ్చల్ల 444 మంది తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష. ఇవాళ వాళ్ళంతా మటాష్ అయిపోయారు. మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు. అయోమయంలో పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్లో. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి. అంటే మున్సిపల్ లేదు, కౌన్సిలర్ లేరు, అన్ని జీవోలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. ఆల్రెడీ మున్సిపాలలో గ్రామాలు కలిసిపోయినట్టు, మళ్ళా గ్రామాలని మున్సిపాల్ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినట్టు. ఒకటి అధ్యక్ష, కలుపుని తప్పు లేదు. 9 మున్సిపాలిటీలు అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ, కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మా తాన కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఈ 5 ఏళ్ళనే డెవలప్ చేసినాం మేము. కానీ ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది, ఇంకా పొలాలే ఉన్నాయి, ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు, ఇంకా పెంకిటిల్లే ఉన్నాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాల్లో, జూబ్లీ హిల్స్లో అదే ట్యాక్స్ ఉంటుంది, మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా, ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీ హిల్స్, బంజారాల్ని